ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు ఏపీలో హామీల అమలుకు శ్రీకారం. జగన్ రక్షణకు 986 మంది. ఒకటిన మెగా డిఎస్సి స్కెడ్యూల్. వైసీపీ భవనాలన్నీ అక్రమమే. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. భారీగా ఐఏఎస్ల బదిలీలు. కొలువు తీరిన లోక్సభ. నీట్ దర్యాప్తులో సిబిఐ దూకుడు. హజ్ యాత్రలో 1300 మంది మృతి. సెమీస్ కు దూసుకువెళ్లిన భారత్. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. గడిచిన 5 ఏళ్లు కుప్పం పర్యటనకు అనేక సార్లు వచ్చిన చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టబోతున్నారు. నియోజకవర్గం ప్రజలు పార్టీ క్యాడర్ కోసం ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని పర్యటన చేసిన చంద్రబాబు 4వ సీఎం హోదాలో కుప్పంలో తొలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. అవమానించి, అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేసిన అధికారులే ఇప్పుడు చంద్రబాబుకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలకబోతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన విజయాన్ని సాధించిన కూటమి చంద్రబాబు నాయుడును సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తొలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాళ రేపు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు కుప్పంకు వచ్చిన ప్రతిసారి కూడా జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, వైసీపీ సర్కార్ నుంచి ఎన్నో అవమానకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి అధికారులు, పోలీసులే ఇప్పుడు ఆయన పర్యటనకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేసింది వైసీపీ సర్కార్. కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఆర్ఎన్బి అతిథి గృహంలో బస చేయకుండా పవర్ కట్ చేసేవారు. దీంతో ఆయన ప్రత్యేకమైన బస్సులోనే బస చేసేవారు. దీంతో ఆయన సీఎం హోదాలోనే ఆర్ఎన్బి అతిథి గృహంలో బస చేస్తామని శపథం చేశారు. ప్రస్తుతం ఆ అతిథి కోసం కొత్త హంగులతో ఆహ్లాదకరంగా మారింది. 4వ ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు తన నియోజకవర్గం కుప్పానికి చంద్రబాబు వస్తుండటంతో ప్రజలు, పార్టీ క్యాడర్ అమితానందం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ మంత్రివర్గం తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై చర్చించారు. మెగా డిఎస్సి, సామాజిక పింఛన్ 4000కు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన 5 తొలి సంతకాల అమలుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ పై గంజాయి రాజధానిగా పడిన ముద్ర తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం 5 మంత్రులతో కమిటీని నియమించింది. పెంచిన వృద్ధాప్య పింఛన్లను జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం, అమరావతి సహా 7 అంశాలపై 7 శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిశ్చయించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కార్ తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, కళాశాలలు, పాఠశాలలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టలేదని కొలుసు అన్నారు. దీని నివారణకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన 5 అంశాలకు కేబినెట్ తొలి సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. మెగా డిఎస్సి, ఏపీ భూ హక్కు చట్టం 2022 రద్దు, వృద్ధాప్య పింఛన్ల పెంపు, ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరిస్తూ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించేందుకు అపాయింట్మెంట్ కోరడానికి వచ్చామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పలువురు నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమ తరపున పవన్ కళ్యాణ్ ను అభినందించడానికి అపాయింట్మెంట్ కోరడానికి వచ్చామన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడానికి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. దీనిపై చంద్రబాబుతో మాట్లాడి చెబుతానని పవన్ కళ్యాణ్ తెలిపినట్లు వివరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదని, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాతలు సి అశ్వినిదత్, ఏఎం రత్నం, డి సురేష్ బాబు, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజ్, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ, వై రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో సీఎం హోదాలో జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏవీ లేవు. మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు ఏదీ లేదు. అయినా సరే జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం 986 మంది పోలీసులను మోహరించారు. చంద్రబాబు ఎన్ఎస్జీ భద్రత ఉండడంతో ఆయనకు పోటీగా జగన్ ఎన్ఎస్జీను ఏర్పాటు చేసుకున్నారు. సముద్ర జలాలు, ఆకాశం, భూమిపై పోరాడేలా శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయిల్ ఆయుధాలు తెప్పించారు. జగన్ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడేలా 379 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో పోలీస్ శాఖలో నవ్వుల పాలైంది. దేశంలో అతి కొద్ది మంది రాజకీయ ప్రముఖులకే సాయుధ కమాండులైన ఎన్ఎస్జీతో కేంద్ర హోంశాఖ రక్షణ కల్పిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్లు దాడి చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఎన్ఎస్జీ కమాండర్లతో సెక్యూరిటీ కల్పించింది. అయితే వారి భద్రతకు మించి జగన్ అసాధారణ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పోలీసులు ఆయన సెక్యూరిటీపై సమీక్షించి 300 మంది ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆర్మీ రిజర్వ్ పోలీసులతో జెడ్+ రక్షణ ఏర్పాటు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. దీంతో ఎన్ఎస్జీ ఆయన భద్రతను మరింత గట్టుదిట్టం చేసింది. తనకు అటువంటి సెక్యూరిటీ గార్డులు కావాలని జగన్ పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో కేంద్రానికి రాష్ట్ర హోంశాఖ లేఖ రాసినా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే తనకన్నా చంద్రబాబు సెక్యూరిటీ ఎక్కువగా కనిపించడానికి వీల్లేదని జగన్ చెప్పడంతో మరో మార్గం లేక రాష్ట్ర పోలీసులు ఎన్ఎస్జీ తరహాలో ఎస్ఎస్జీ ఏర్పాటు చేశారు. తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరులో కళ్లు చెదిరే ప్యాలెస్లు నిర్మించుకున్న జగన్ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ నియమించుకున్నారు. తనతో పాటు తన ప్యాలెస్లకు, తన కుటుంబ సభ్యులకు, విదేశాల్లోని కుమార్తెలకు సైతం భద్రత ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 986 మందితో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద అత్యధికంగా 379 మందిని షిఫ్ట్ల వారీగా విధుల్లో నియమించుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగులకు కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డిఎస్సి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జూలై 11న స్కెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మెగా డిఎస్సికి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో మొత్తం 16,347 పోస్టుల భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనున్నారు. జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్లీ టెట్ నిర్వహిస్తారు. తొలుత టెట్ నిర్వహించాలా లేదా అనే విషయంపై కేబినెట్ లో చర్చించారు. తాజాగా బీఈడీ, డిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమం పాఠశాలలో 14,066 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, గణితం 726, ఫిజికల్ సైన్స్ 706, బయాలజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ 1368, వ్యాయామ విద్య 1691, ఎస్జిటి 6,341 పోస్టులున్నాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజన, దివ్యాంగ, జువెనల్ విభాగాల్లో 2,281 పోస్టులున్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోస్టులు 266, జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ మాల్తో ఒప్పందం కుదుర్చుకున్న చెవిరెడ్డి రాష్ట్రంలోని 17 ఆర్టీసీ స్థలాలపై కన్నేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకే విలువైన ఆర్టీసీ స్థలాలను కాజేశారు. బస్టాండ్ ఆవరణలో మాల్ మల్టీప్లెక్స్ నిర్మించి భారీగా అద్దెలు వసూలు చేయాలనేది చెవిరెడ్డి ప్లాన్.
టెండర్లో ఎక్కువ ధర కోట్ చేసిన వారిని బెదిరించి వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో అవసరమైన స్థలాలను లీజ్ పద్ధతిన ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు చెవిరెడ్డి. ఇందుకోసం అభివృద్ధి ఆదాయం పేరుతో ఆర్టీసీ స్థలాలను చౌకగా లీజుకు తీసుకున్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని 40 సెంట్ల స్థలానికి 15 నెలల పాటు లీజుకు తీసుకున్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ వ్యవహారం అంతా ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు సరిగ్గా నెల ముందు పూర్తి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం ముగించిన చెవిరెడ్డి ఒంగోలు బస్టాండ్ ఆవరణలో పనులు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. భూ కేటాయింపులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆర్టీసీ అధికారుల తీరును తప్పుబట్టారు. నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను వైసీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కారు చౌకగా లీజుకు తీసుకున్నారు. అనుమతులు లేకుండానే జిల్లా కేంద్రాల్లో నిర్మాణాలు చేపట్టారు. 18 జిల్లాలో వైసీపీ కార్యాలయాల భవనాలకు స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోలేదు. శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. విశాఖ, విజయనగరం, మచిలీపట్నం, కర్నూలులో ఆన్లైన్లో దరఖాస్తులు చేసినా వాటికి ఇంకా అనుమతులు రాలేదు. ఒక్క ఒంగోలులోని అన్ని అనుమతులు తీసుకుని వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మించారు. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం కేటాయించిన భూములు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా భవన నిర్మాణాలు చేపట్టే ముందు స్థానిక సంస్థల అనుమతులు తీసుకుంటారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఏమో గానీ వైసీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం స్థానిక సంస్థల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో ప్రజా వేదికకు అనుమతులు లేవంటూ కూల్చివేయించారు. అనుమతులు లేని కార్యాలయాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు మంత్రులతో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష నిర్వహించడం ఏమిటంటూ అప్పట్లో జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని కట్టడాలను కూల్చేస్తామని ప్రకటించారు. అయితే అక్రమ కట్టడాలను పేరిట ప్రతిపక్ష నేతలను వేధించారు. పలువురు నేతలకు చెందిన కట్టడాలను కూల్చేశారు. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ నిందిస్తోంది. తన తప్పులు కప్పిపెట్టి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తోంది. కానీ వాస్తవ విషయాలను ప్రజలు గుర్తించడంతో వ్యతిరేకత రావడం లేదు. దీంతో వైసీపీకి పాల్పోవడం లేదు. కింది స్థాయి నేతలు కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలపై నోరు మెదపలేకపోతున్నారు. గతంలో చేసిన తప్పులకు వైసీపీ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది. పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసిన వారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు. శనివారం నుంచి సోమవారం 3 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆయన బెంగళూరు వెళ్లినా అక్కడికి వెళ్లి ఆగ్రహంతో నినాదాలు చేశారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులు చేపట్టిన స్థానిక చోటామోటా నేతల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు జగన్ మాజీ అవడంతో తమ పరిస్థితి ఏంటని శని, ఆదివారాల్లో ఆయన నిలదీశారు. సోమవారం కూడా పలువురు ఆయన కలిసి వాపోయారు. బిల్లులు ఆగిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని ఎంపీ అవినాష్ రెడ్డికి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పుకున్నా లాభం లేకపోయిందన్నారు. ఎన్నికల వరకు సాగదీసి చివరకు చేతులెత్తేశారని వాపోయారు. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ బిల్లులు వచ్చేలా కోర్టు ద్వారా సాధించుకుందామని సూచించారు. రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం మనదేనన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటామని చెప్పారు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో భారీ సమేతంగా బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లారు. అయితే పులివెందులకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అక్కడకు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేయాలంటూ ఆయన్ను ఘోరావ్ చేసినట్లు తెలిసింది. అయితే జగన్ కలిసేందుకు వీలు లేకుండా సిబ్బంది ప్యాలెస్ గేట్లు మూసివేయడంతో కార్యకర్తలు మండిపడ్డారు. రుణమాఫీ పథకం అమలుకు జూలై 1వ తేదీ నుంచే సర్కారు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ అమలుకు దాదాపు 31,000 కోట్లు అవసరమని సర్కార్ అంచనా వేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడం, ఆదాయ శాఖల నుంచి నిధులను సర్దుబాటు చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. కాగా రుణమాఫీ పథకం అమలుకు గతంలో అనుసరించిన విధానాలనే పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసలు వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు. 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు.
బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ బ్యాంకులో పట్టాదారు పాస్ పుస్తకాన్ని జతచేసి తీసుకున్న బంగారు రుణాలనే పథకం పరిధిలోకి తీసుకురావాలని భావిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మినహాయించాలని యోచిస్తుంది. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు. ఇప్పుడు కూడా వాటిని అమలు చేయనున్నారు. అలాగే నిర్ణీత వ్యవధిలో కటాఫ్ తేదీలోపు తీసుకున్న రుణాలతో పాటు రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు కూడా రుణమాఫీ పథకంలోకి వస్తాయి. అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 5 పార్టీని వీడగా మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాదాపు 20 మందికి పైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో నాయకులు పార్టీని విడుతున్నారు. ఊహించిన విధంగా అత్యంత సన్నిహితులు ఒకరి తర్వాత మరొకరు పార్టీని విడుతుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల జంపింగ్లను అడ్డుకునే దిశగా పావులు కదుపుతుంది. ఓవైపు అసెంబ్లీ స్పీకర్ కు వినతి పత్రాలు ఇస్తూనే మరోవైపు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని యోచిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలో భరోసా నింపాలని, వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. వారం రోజుల్లోనే ఈ భేటీ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రత్యేక సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలంటూ గులాబీ బాస్ ఫోన్ ద్వారా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ లో చేరి 3 నెలలు పూర్తయింది. ఈ విషయంలో తమ పార్టీ నేతలు ఇచ్చిన అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ఇవాళ కూడా మరికొందరు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలతో కలవనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు గాను, రక్షణ శాఖ భూములకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే వరంగల్ సైనిక్ స్కూల్ కు అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాజ్నాథ్ సింగ్ తో భేటీ అనంతరం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను BLC మోడల్ తెలంగాణకు 2.70 లక్షల ఇల్లు మంజూరు చేయాలని ఆయనకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత ఇళ్లలో 25 లక్షలకు ఇల్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను PMAY మార్గదర్శకాల ప్రకారం నిర్మించుకున్నట్లు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నట్టు తెలిసింది. సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ సమావేశమై PCCకి నూతన అధ్యక్షుడు ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అంశాన్ని సైతం అధినాయకత్వం దృష్టికి రేవంత్ తీసుకువెళ్లనున్నారు. మరో 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అంశాన్ని అగ్రనేతల వద్ద ప్రస్తావిస్తారని తెలిసింది. అలాగే కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా సీఎం రేవంత్ హాజరు కానున్నారు. గత కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల పెండింగ్ లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. 4 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్, విజయవాడ 4 లైన్ల జాతీయ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చేందుకు విస్తరణ పనులు చేపట్టాలని కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి గడ్కరీతో భేటీలో మాట్లాడిన అంశాలను వెల్లడించారు. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి మంత్రి గడ్కరీ సదరు కాంట్రాక్టు సంస్థను తొలగించి కొత్తగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడ్కరీ చెప్పారన్నారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో పాటు రహదారుల సంఖ్యను భారతమాల కింద మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు 17వ బ్లాక్ స్పాట్లు గుర్తించి వాటి మరమ్మతుల కోసం కేంద్రం 375 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. డిసెంబర్ లోపు తాత్కాలిక పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో RRR నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రక్షాళనకు సిద్దమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 6 గ్యారంటీల అమలుకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కానున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల అమలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులదే కీలక పాత్ర. సర్కారు తీసుకువచ్చే పథకాల అమలుకు సమర్థవంతమైన అధికారులు ఉండాల్సిందే. ఇందుకోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఆయా శాఖల్లోని అధికారుల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. ఈ మేరకు దాదాపు 44 మంది ఐఏఎస్ అధికారులను ఆయా శాఖలకు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన శాఖలోనూ భారీగా బదిలీలు చేసింది తెలంగాణ సర్కార్. దాదాపు 8 ఏళ్లుగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును బదిలీ చేసి ఆ స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాకు అవకాశం ఇచ్చింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోస్ ను ఎనర్జీ డిపార్ట్మెంట్ కు బదిలీ చేస్తూ ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చే హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న దానా కిషోర్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ కు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండిఏకు ప్రిన్సిపల్ సెక్రటరీగా దానా కిషోరే కొనసాగనున్నారు. ఇక సచివాలయంలో పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేసి సీఎస్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శులను బదిలీ చేయలేదు. అయితే త్వరలోనే మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలను మినహా మిగిలిన సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. జూడాల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ రోగులకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్లోని గాంధీ ఉస్మానియా ఆసుపత్రితో పాటు వరంగల్ ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తమ ప్రధాన సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచారు. స్టైఫండ్లు సకాలంలో విడుదల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు, కాకతీయ వైద్య కళాశాలలో రోడ్ల నిర్మాణం, డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెన్స్ కోసం సవరించిన గౌరవ వేతనం, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ వైద్య కళాశాలలో సరిపడా మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం కొత్త భవన నిర్మాణం, యూజీ ప్రాస్పెక్టస్ కోసం నీట్లో 15% రిజర్వేషన్ కల్పించాలన్న 15 డిమాండ్లతో జూడాలు వైద్య విద్యార్థులు సమ్మెలో పాల్గొన్నారు. ఇక సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యుల ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చర్చలు జరిపారు. అయితే జూడాల పలు డిమాండ్స్ కు మంత్రి అంగీకారం తెలిపారు. అయితే తమ సమస్యలు పూర్తిగా అంగీకరించే వరకు సమస్య విరమించేది లేదని జూడాలు తేల్చెప్పారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం మొత్తం విస్తరించినా వాతావరణం చల్లబడటం లేదు. ఎండ తీవ్రత కొనసాగుతుంది. అక్కడక్కడ వాతావరణం అనిశ్చితి నెలకొని వర్షాలు కురుస్తున్నాయి. అవి కూడా కొద్ది ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. రుతుపవనాల కాలంలో ఇదేం వాతావరణమని నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వానలను రుతుపవనం ముందస్తు వర్షాలుగా మాత్రమే పరిగణించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవి నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కావని చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల ప్రభావం నైరుతి సీజన్ పై కూడా పడిందంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం నుంచే కోస్తాలు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఈ నెల 25 నుంచి 27 తేదీ వరకు అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం బులెటిన్లో వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్లో మంగళవారం కోస్తాలో పలు చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇంకా 26, 27 తేదీలో కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం విడుదల చేసిన బులెటిన్లో మాత్రం మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, శ్రీకాకుళంలో నుంచి తిరుపతి వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది తప్ప ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనలేదు. పార్లమెంటు కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువుతీరింది. ఈ భవనంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ లోపలికి వచ్చేటప్పుడు సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ లోనికి వెళ్లారు. ఆ తర్వాత లోక్సభ సభ్యులు ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. తొలుత లోక్సభ ప్యానెల్ చైర్పర్సన్లుగా రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రమాణం చేశారు. ఉదయం 11:07 నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత వరుసగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఘీతో పాటు మిగిలిన కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
12:02 వరకు కేంద్ర మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభలో 543 మంది సభ్యులుగా ఉండే తొలి రోజు 280 మంది ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగా, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆ పార్టీ కీలక నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరగనుంది. అదేవిధంగా కేరళలోని వైనాడ్ లోక్సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా ఆమోదిస్తున్నట్లు భర్తహురి మెహతాబ్ ప్రకటించారు. దీంతో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బలం 99కి తగ్గింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షలు అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర సర్కార్ రాజ్యాంగంపై దాడి చేస్తుందని ఆరోపిస్తూ దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు పార్లమెంటు ప్రాంగణంలోని రాహుల్ ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదు. రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదు. మేం దానిని కాపాడతాం. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకు చేరుతుందని మీడియాతో రాహుల్ పేర్కొన్నారు. అనంతరం ఎక్స్ వేదికగా ఎన్డీఏ సర్కార్పై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్లో ఉగ్రవాదులు, నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్, టోల్ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాలు వంటివి చోటు చేసుకున్నాయని ట్వీట్ చేశారు. ఇంత జరుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. బలమైన ప్రతిపక్షం కేంద్ర సర్కార్పై ఒత్తిడి కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజల తరపున గొంతుకను వినిపించడంతో పాటు జవాబుదారీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవడాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ విచారణను జూన్ 26 వరకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో కేజ్రీవాల్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు అసాధారణ పద్ధతిలో విచారణ నిర్వహించినట్లు గుర్తించామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే రోజున తీర్పు చెప్పకుండా హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసిందని ప్రస్తావించింది. అయితే తుది ఉత్తర్వులను రాకముందే దానిపై స్టే విధించి అదే ఆరోపిత తప్పును చేయబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగానే సర్వోన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సిబిఐ జోరు పెంచింది. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్క కేసును రిజిస్టర్ చేసింది. రాజస్థాన్ లో 3 కేసుల దర్యాప్తును స్వీకరించింది. మహారాష్ట్రలోని లాతూర్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ నమోదు చేసిన మరో కేసును కూడా సిబిఐ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కాగా నీట్ అక్రమాలపై బీహార్, గుజరాత్ లో నమోదైన కేసుల దర్యాప్తునకు ఆదివారానికి పాట్నా, గోధ్రాకు చేరుకున్న సిబిఐ ప్రత్యేక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. పాట్నాకు చేరుకున్న సిబిఐ బృందము కొద్ది రోజులుగా అక్కడే పేపర్ లీక్ కేసును అత్యంత సమర్థంగా దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి సోమవారం ఉదయం వెళ్లి కీలక వివరాలు సేకరించింది. ముమ్మర దర్యాప్తు చేసి ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన ఈఓఈ వారి మొబైల్ ఫోన్లను, సిమ్ కార్డులను, ల్యాప్టాప్లను, పోస్ట్ డేటెడ్ చెక్కులను, కాల్ చేసిన నీట్ ప్రశ్నపత్రం అవశేషాలను స్వాధీనం చేసుకుంది. నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతను సిబిఐకు బదిలీ చేస్తూ బీహార్ సర్కార్ ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులందరినీ విచారణ నిమిత్తం సిబిఐ బృందం ట్రాన్సిట్ రిమాండ్ పై ఢిల్లీకి తీసుకువెళ్లే అవకాశం ఉందని ఈఓయూ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితులైన దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్ సికిందర్ ప్రసాద్ యాదవేందుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా సిబిఐ నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. యాదవేందును ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడివేడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్ లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్ కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొనున్నారు. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ వయసు కూడా ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలు కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్ది నెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో కూడా గుర్తులేదని తెలిపింది. అలాగే పలు సందర్భాల్లో గందరగోళం కనిపించింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరోపక్క అబార్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడు అతివాద వైఖరిని బైడెన్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇది ఒక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు ఎవరి వైపు స్పష్టమైన మొగ్గు చూపడం లేదు. కానీ ప్రస్తుత చర్చతో వారికి ఒక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో గత 2.5 దశాబ్దాలు ఎన్నడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకుని రోడ్ల వెంట తిరగాల్సి వస్తుంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు వారిని భయపెడుతుండగా, మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హాస్టల్లో, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లాభస్థాయినే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. అయితే కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేస్తే గత వేల మందికి ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తి చేసినా ఉద్యోగాలు లభించడం లేదు. ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ఆదివారం ప్రకటించాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు ప్రధాన కారణమని వెల్లడించాయి. చనిపోయిన వారిలో 83% మంది చట్టవిరుద్ధంగా వచ్చిన వారని తెలిపాయి. వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగభగ మండే ఎండల్లో నడుచుకుంటూ వచ్చారని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహద్ బిన్ తెలిపారు. మరో 95 మంది యాత్రికులకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రాజధాని రియాద్కు తరలించినట్లు వెల్లడించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు తెలిపారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది హజ్ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్టు వాసులు ఉన్నారని ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించే 31 మంది మినహా మిగతా వారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్లిన వారేనని తెలిపారు. వీరిని తీసుకువెళ్లిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఈజిప్టు నుంచి ఏడాది మొత్తం 50,000 మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చిన అనేక మంది సౌదీ అధికారులు వెనక్కి పంపారు. కొంతమంది ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు చేరుకున్నారు. వారు ఉండడానికి హోటళ్లు, గుడారాలు సహా ఎలాంటి వసతులు లేవు. దీంట్లో ఎండతాపం నుంచి కాపాడుకునేందుకు వారికి మార్గమే లేకుండా పోయింది. దీనివల్లే మరణాలు ఎక్కువైనట్లు అధికారులు తెలిపారు. T20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ కు దూసుకెళ్లింది. సూపర్ 8 పోర్లో ఆస్ట్రేలియాను భారత్ 24 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు కొట్టి 92 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులకు పరిమితమైంది. ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 74 పరుగులతో చెలరేగడంతో ఆసీస్ గట్టి పోటీ ఇచ్చింది. తర్వాత భారత్ బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్లో పై చేయి సాధించారు. భారత బౌలర్లో హర్షదీప్ 3, కుల్దీప్ 2, అక్షర్, బుమ్రా 1 వికెట్ తీశారు. ఈ ఓటమితో ఆసీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం గ్రూప్ 1 నుంచి భారత్ సెమీస్ చేరింది. మరో బెర్త్ అఫ్ఘాన్ లేదా ఆస్ట్రేలియాకు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడితేనే మెరుగైన రన్ రేట్తో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఆఫ్ఘాన్ గెలిస్తే ఆసీస్ ఇంటి ముఖం పడుతుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ రోహిత్ శర్మ వీర విహారం చేయడంతో భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ ఆరంభం నుంచి చెలరేగిపోయాడు. వరుస 4లు, 6లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి పడితే చాలు బౌండరీ అవతలకే అన్నట్లుగా విజృంభించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ శతకం చేసేలా కనిపించాడు. కానీ 92 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ అయి త్రుట్లో శతకాన్ని మిస్ చేసుకున్నాడు.